గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కేబినెట్లో యువరక్తం, కేంద్ర బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లోనే రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్, 2 రైళ్లలో దోపిడీ, కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది దుర్మరణం, ప్రసవానంతరమే మాతృమరణాలెక్కువ, ఈ నెల 15 నుంచి విస్తారంగా వర్షాలు, విశాఖలో సెయిలర్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం, బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది, రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా పుష్ప 2, టీ20 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న భారత్, బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారించడం ఎలా, చికిత్సలు ఏమిటి? ఈరోజు వార్తలను చూద్దాం. కేబినెట్లో యువరక్తం, ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే వారికి గుర్తింపు, ఇలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువశక్తితో కొత్త రూపుతో కళకళ్లాడుతోంది. పాలనలో ఉత్సాహంతో పాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 నుండి 40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం. వారితో పాటు మరికొందరు సీనియర్లకు వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. మంత్రివర్గం కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకు వెన్నెముక వంటి బీసీలకు అగ్రప్రాధాన్యమిస్తూనే వారిలోంచి యువతకు చోటు కల్పించి ప్రభుత్వానికి కొత్త రూపునిచ్చేందుకు చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. కేంద్ర బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లోనే కొత్తగా ఏర్పడిన 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు జరగనుండడం ఖాయమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం వెల్లడించారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపించడం లేదు. తొలి విడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం 5 పని దినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించి ఆమోదించడం సాధ్యం కాదు. అందువల్ల జూలై 3వ వారంలో జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త సభ ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. నిర్మల వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనత సాధించనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. గత లోక్సభ ఏర్పడినప్పుడు 2019 జూన్ 17 నుంచి జూలై 26 వరకే తొలి సమావేశాలు నిర్వహించాలనుకున్నప్పటికీ ఆగస్టు 7 వరకు పొడిగించి జూలై 5న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్, 2 రైళ్లలో దోపిడీ. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి, శ్రీ వెంకటేశ్వరపాళెం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు 2 రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు కావలి, శ్రీ వెంకటేశ్వరపాళెం రైల్వే స్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో
తెల్లవారుజామున 1:50 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ను నిలిపివేసి S11, S13 బోగీల్లోకి ప్రవేశించారు. 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగ్లు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచ్చిన షిర్డీ సాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ ట్రైన్ను ఇదే తరహాలో నిలిపి S3, S5 కోచ్ల్లోకి ప్రవేశించారు. 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం ప్రక్కనే ఉన్న కొండబిట్రగుండ అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది దుర్మరణం. గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని 6 అంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4:30 ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా NBTC గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రసవానంతరమే మాతృమరణాలు ఎక్కువ. రాష్ట్రంలో మాతృమరణాలు ఎక్కువగా ప్రసవానంతరం చోటు చేసుకుంటున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో లేదా ప్రసవానంతరం 42 రోజుల్లో మహిళ ప్రాణాలు కోల్పోతే ప్రసూతి మరణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తుంది. 2023-24లో రాష్ట్రంలో 362 మాతృమరణాలు సంభవించాయి. వీటిపై వైద్యశాఖ ఆడిట్ నిర్వహించింది. ఈ క్రమంలో 265 మరణాలు ప్రసవానంతరం చోటు చేసుకున్నట్లు తేలింది. మరో 26% అంటే 94 మరణాలు ప్రసవానికి ముందు, మరో 2 మరణం ప్రసవం సమయంలో సంభవించింది. గర్భధారణ మహిళకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటిల్లో అధిక రక్తపోటు, ప్రసవానంతర రక్తస్రావం, సెప్టిసీమియా ఈ 3 మాతృమరణాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గర్భం ధరించిన తర్వాత మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గర్భిణి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. తీవ్ర ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ నెల 15 నుంచి విస్తారంగా వర్షాలు. రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం షీర్ జోన్ గాలుల కోత కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
విశాఖలో సెయిలర్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. భారత నౌకాదళ సెయిలర్స్ కోసం సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ విశాఖలో ప్రారంభమైంది. నావికుల శిక్షణ కోసం ఐఎన్ఎస్ విశ్వకర్మ బేస్లో ఉన్న సెయిలర్స్ ఎనెక్స్ ఇన్స్టిట్యూట్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. సాగర్ పేరుతో ఆధునీకరించిన ఈ భవనాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేసిన సాగర్లో పురుషులతో పాటు మహిళా సెయిలర్స్, అగ్నివీర్లకు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించే వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈఎన్సీ చీఫ్ అడ్మిరల్ పెందర్కర్ తెలిపారు. భారతదేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సెయిలర్స్కు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోటివేషన్ అందించడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా సాగర్ నిర్మాణం సాగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు. బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది. ఊబకాయం కారణంగా చిన్నారుల్లో మేధో సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల వారిలో మానసిక కుంగుబాటు సమస్య కూడా తలెత్తవచ్చని తేలింది. వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అధ్యయనంలో భాగంగా 9 నుండి 11 ఏళ్ల మధ్య ఉన్న 5,000 మంది చిన్నారులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారిలో మానసిక విషయగ్రహణ సామర్థ్యాన్ని విశ్లేషించారు. ఈ పిల్లల ప్రాథమిక డేటాను 2016 జూన్ నుంచి 2018 అక్టోబర్ మధ్య సేకరించారు. అనంతరం 2 ఏళ్ల పాటు వారి తీరుతెన్నులను పరిశీలించారు. వారి శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి, నడుం చుట్టుకొలత వంటి అంశాలను సేకరించారు. వారికి మానసిక సామర్థ్యానికి సంబంధించిన ఒక పరీక్ష పెట్టారు. ఆరోగ్యకర బరువు కలిగిన వారితో పోలిస్తే బిఎంఐలో ఏటా 16% పెరుగుదల నమోదు చేసుకున్నవారు మానసిక సామర్థ్య పరీక్షలో 1 పాయింట్ మేర తక్కువ స్కోర్ సాధించినట్లు గుర్తించారు. బిఎంఐ అధికంగా ఉండటం వల్ల కుంగుబాటు సమస్య కూడా కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా పుష్ప 2. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పుష్పరాజు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదే పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నారు అల్లు అర్జున్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పుష్ప 2తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సీన్లను తెరకెక్కిస్తోంది చిత్ర బృందం. అల్లు అర్జున్తో పాటు ఇతర పాత్రధారులపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న భారత్. టీ20 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న భారత్ సూపర్ 8లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్ 23 బంతుల్లో 27, స్టీవెన్ టేలర్ 30 బంతుల్లో 24 పర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హర్ష్దీప్ ప్రత్యర్థిని దెబ్బతీయగా హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 నాటౌట్, శివం దూబే 35 బంతుల్లో 31 నాటౌట్, 4వ వికెట్కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో శనివారం లాడర్ హిల్లో కెనడాతో తలపడుతుంది. బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారించడం ఎలా? చికిత్సలు ఏమిటి? ఇటీవల కాలంలో
బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్కు 4 దశలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటి దశలో తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండో దశలో తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు, తల తిరగడం ఎక్కువగా ఉంటాయి. మూడవ దశలో బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగో దశలో ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. తలనొప్పితో వచ్చిన రోగికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ను 4వ దశ వచ్చే వరకు గుర్తించేవారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలి దశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యాలు, విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలి దశలో గుర్తించగలుగుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ దశ బట్టి చికిత్సలు అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్రచికిత్స ద్వారా ట్యూమర్ను తొలగిస్తారు. రేడియోథెరపీ, శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్సలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎంటీఎస్ టీచర్ల నియామకానికి మార్గదర్శకాలు జారీ. ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా నియమితులైన 1998, 2008 డిఎస్సి అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ. బాస్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ, ఆల్ఫానో ఒలివెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతికశ్రీ. ఇండియన్ గ్రాండ్స్ ప్రీ అథ్లెటిక్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఈ మీట్లో జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ గెలుపు. నమీబియాపై 9 వికెట్లతో విజయం. సూపర్ 8 దశకు అర్హత. సిక్కీ సుమిత్ జోడీ శుభారంభం. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి జోడీ శుభారంభం చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.